గుడివాడ అమర్నాథ్కు రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఒక దళిత మహిళ అయిన తనపై మంత్రి గుడివాడ చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. గుడివాడ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ప్రెస్ మీట్లోనే అనిత కోడిగుడ్లు పగలగొట్టారు. ఆపై మంత్రిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గుడివాడ అమర్నాథ్ మెదడు మోకాల్లో ఉందన్నారు. గుడివాడ ముద్దపప్పుకి తక్కువ, గన్నేరు పప్పుకి ఎక్కువ అంటూ ఎద్దేవా చేశారు. విశాఖపట్నమే ఉంది అంటే వీళ్ళ తాలూకా పనితనం గురించి కూడా మీకు రెండు ముక్కలు చెప్పాలి కదా. విశాఖపట్నం ఉంది. విశాఖపట్నంలోని అంటే ఎగ్జామ్ రాష్ట్రం అంతా జరిగే పొజిషన్ ఇదే. విశాఖపట్నంలో గవర్నమెంట్ ఆస్తులన్నింటినీ కూడా తాకట్టు పెట్టేశారు. ఈ రోజు రేపు పొద్దున మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏ ఆస్తి ఎక్కడ తాకట్టు పెట్టారు, ఏ బ్యాంక్లో తాకట్టు పెట్టారు, ఎంతకు తాకట్టు పెట్టారు, ఇవి చూసుకోవడానికే మాకు సంవత్సరం పడుతుందేమో. అంటే ఎక్కడ లేని ఆస్తులు అన్నీ తాకట్టు పెట్టారు. అవి కాక ఈరోజు ఎవరైనా ప్రజలు వాళ్ళ సొంత భూమిని రిజిస్ట్రేషన్ చేసుకుంటే కూడా ఆ రిజిస్ట్రేషన్ చేసిన కాగితాలని ఒరిజినల్స్ని వాడి దగ్గర పెట్టుకుంటాడంట. పెట్టుకుంటే రేపు పొద్దున వాటిని కూడా తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉంది. మళ్ళీ చెప్తున్నా, ఇలాంటి సైకో జగన్మోహన్ రెడ్డి లాంటి వాడు కనుక మళ్ళీ ఇంకొక టర్మ్ సీఎం అయితే రేపు పొద్దున్న ఆంధ్రప్రదేశ్ ప్రజల తాలూకా కళ్ళు, కిడ్నీలు, కాలేయం వాటి మీద కూడా వ్యాపారం చేసేస్తాడు. గ్యారంటీగా వ్యాపారం చేస్తాడు. ఎందుకనంటే మా ప్రజలు ఇంతమందికి కళ్ళు ఉన్నాయి, కిడ్నీలు ఉన్నాయి, వాటి విలువ ఎంత ఉంటుంది, వాటి మీద కూడా అప్పు ఇవ్వండి అని అడుగుతాడు. ఎందుకు అడగరండి? తాగుబోతులు ఇంతమంది ఉన్నారు, వాళ్ళు ఫర్దర్గా ఫ్యూచర్లో ఎంతమంది తాగుతారు, దాని మీద అప్పు తీసుకొచ్చినాడు. రేపొద్దున్న ఆస్తులేమీ లేక అమ్మడానికి రేపొద్దున్న జనాల తాలూకు అవయవాల మీద అమ్ముకోవడం నమ్మకం ఏంటి? ఒక్కసారి మనం కూడా ఆలోచించుకోవాలి కదా. వీటి మీద మాట్లాడండి అంటే వీటి గురించి మాట్లాడు. దరిద్రం ఏంటంటే అంటే ఒక రకంగా చెప్పాలంటే మనందరికీ తెలుసు, అరాచకానికి అన్యాయానికి పర్యాయ పదం కింద మాట్లాడుకుంటే జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పుకుంటాం. చిన్న బుడ్డోళ్ళని అడిగినా చెప్తాడు. ఇక్కడ కొంతమంది కళాకారులు ఉన్నారు. ఎలాంటి కళాకారులు అంటే చేతకానితనానికి, చేవలేనితనానికి పర్యాయ పదంగా మాట్లాడాలనుకుంటే ఎవరి పేరు చెప్పొచ్చు, ఏ మంత్రి పేరు చెప్పొచ్చు అని అడిగితే తక్కువ అని చెప్తారు, కోడిగుడ్డు మంత్రి అని. కోడిగుడ్డు మంత్రి అని చాలా క్లియర్గా చెప్పే ఈ మంత్రి పాపం 2 నెలల మంత్రి అయిపోయిద్దా? ఇంకా ఇప్పటికే నియోజకవర్గం లేక, నియోజకవర్గం రాక, ఏ నియోజకవర్గంలో పోటీ చేస్తామో తెలియక, నియోజకవర్గం పీకేసిన తర్వాత కంట్లీలు పెట్టేసుకొని కర్చీఫులు తడిపేసుకున్నవాడు కూడా నా నియోజకవర్గం వచ్చి నా గురించి మాట్లాడతాడు, నా మీద సవాళ్ళు విసురుతాడు. అంటే దరిద్రం ఏంటంటే ఐటీ శాఖ మంత్రి ఐటీ గురించి తప్ప అన్నిటి గురించి మాట్లాడతాడు. అది అతనిలో ఉన్న వెరైటీ. అరే ఐటీలోని నువ్వు ఏ కంపెనీలు తీసుకొచ్చావురా అంటే అప్పడాల తయారీ ఫ్యాక్టరీ, నూడిల్స్ తయారీ బండి, లేకపోతే ఇంకోటి ఏంటి పూతరేకుల కంపెనీ. ఇవి మనోడి దృష్టిలో ఐటీ అంటే పూతరేకుల కంపెనీ, అప్పడాల తయారీ, నూడిల్స్ బండి, ఇలాంటి బడులు ఓపెన్ చేయడానికి వీటికి ఉపయోగపడే మంత్రి అయిపోయాడు ఈ ఐటీ మంత్రి. అంటే ఇంకెంత కాలంలో ఐటీ అనుకోవడం కాస్త ఇప్పుడు ఏంటో అనుకునే పొజిషన్కి వచ్చేసింది ఈరోజు. అంటే నిన్న మాట్లాడుతూ అతగాడు నా దగ్గరకు వచ్చి, మా కాన్స్టిట్యున్సీకి వచ్చి ఏమన్నాడంటే, నా గురించి మాట్లాడితే నా స్థాయి పెంచినమాట. అరే నువ్వెక్కడ, నేనెక్కడ? నేను ఈరోజు రాష్ట్ర మహిళా అధ్యక్షురాని, తెలుగుదేశం పార్టీలో పాలిట్ బ్యూరో సభ్యురాలని, 2024 జరగబోయే ఎలక్షన్స్లో పాయక్రోపేట నియోజకవర్గం నుంచి పోటీ చేసే అభ్యర్థిని, ఉమ్మడి అభ్యర్థిని. నీ గురించి ఒక్కడు చెప్పు. నీకు నాకు పోలికేంటి? నీ గురించి ఒక్కడు చెప్పు. ఎక్కడ పోటీ చేస్తావో నీకే తెలీదు, అసలు పోటీ చేస్తావో లేదో కూడా నీకు తెలీదు. నువ్వు నా నియోజకవర్గం వచ్చి తొడగొట్టేసి జగన్మోహన్ రెడ్డిని కానీ భారతీ రెడ్డిని కానీ ఏవైనా అంటే పరిగెట్టించి కొడతానని చెప్పి మాట్లాడుతున్నావు. బరాబర్ మాట్లాడతా. జగన్మోహన్ రెడ్డి గురించి సైకో జగన్మోహన్ రెడ్డి అని మాట్లాడతా. భారతీ రెడ్డి ఈరోజు మహిళలు తాలిబొట్లు తెంచే విషయంలో ఆవిడ కీలక పాత్ర వహిస్తున్నారు అని మాట్లాడతా. నా నియోజకవర్గం పాయకరావుపేట, 24లో పాయకరావుపేట నుంచి ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నా. నా నియోజకవర్గం నువ్వు వస్తావా? లేదు. నువ్వు ఏ నియోజకవర్గంలో పోటీ చేయాలనుకుంటున్నావో, పోటీ చేస్తున్నావో నీకైనా క్లారిటీ ఉందా? లేదంటే నీ ఇంటికే రమ్మంటావా? పరిగెట్టించి నువ్వు కొడతావా, నన్ను కొట్టమంటావా? రెండిట్లో ఏదో తేల్చేసుకుందాం. నువ్వు నా దగ్గరకు వచ్చి పరిగెట్టించి కొడతాము, నువ్వు పరిగెట్టి, అసలు విషయం ఏంటంటే నువ్వు రోడ్డు మీదకి వచ్చి నీ తాలూకా గన్మెన్లు, ఇప్పుడు నీ పరిస్థితి ఏంటో చెప్పనా, 2 గన్మెన్లకి పరిమితం అయిపోయావు. ఎందుకంటే నీకు ఒక నియోజకవర్గం లేదు, నీకు ఒక క్యాడర్ లేదు, నీకు ఒక దాన్ని ఏమంటారంటే ఒక ప్రోటోకాల్ లేదు. ఒక 2 గన్మెన్లు ఇచ్చేసి 2 నెలలు పండగ చేసుకొని వదిలేసాడు రోడ్ల మీద జగన్మోహన్ రెడ్డి నిన్ను.
ఎందుకో తెలుసా? నీకున్న నోటు దురదకే. ఈరోజు మేము అవసరంలే, జన సైనికులు రోడ్డు మీదకి వస్తే నువ్వు గనక ఇంకొక మాట మాట్లాడితే ఈసారి జన సైనికులు నిన్ను పరిగెట్టించుకోవడం కాదు, నేను ఆడదాని అయిపోయాను, ఇంకో మాట మాట్లాడకూడదు కాబట్టి, ఇంకా నాకు సంస్కారం ఉంది కాబట్టి కాసేపు ఆగా, ఆ రేంజ్లో కొడతాను నేను. అంటే నీ కోడిగుడ్డు మంత్రివి నీకే అంత ఉంటే, అరే నేను కష్టపడి రాజకీయాల్లో కష్టపడి పైకి వచ్చాడు మాకెంత ఉంటుందయ్యా? జగన్మోహన్ రెడ్డి ఎందుకు అనకూడదు? నేను నీతోనే సవాలు విసురుతా. జగన్మోహన్ రెడ్డి సైకో జగన్ నేను అంట. ధరలు పెంచేసి, గ్యాస్ ధరలు పెంచేసి, పెట్రోల్ డీజిల్ ధరలు పెంచేసి, ఇంట్లో ఆడవాళ్ళు కనీసం తినడానికి కూడా తిండి లేక అల్లాడిపోతూ ఉంటే చూసి ఆనందించేవాడిని సైకో అంటారా? అనరా? నేను సైకో జగన్ అంటాను. చెత్త మీద పన్నేసినోడిని చెత్త సీఎం అంటారుగా? అనరా? ఎస్, నేను చెత్త సీఎం అని అంటాను. ఈరోజు నోరిపి మాట్లాడాలంటే చూసి స్క్రిప్ట్ కూడా చదవలేడు నేను ఎత్తిపోకూడి అంటారా? అనరా? నేను అంటాను. ఏం మాట్లాడతావు? ఏం చేస్తావు? బరాబర్ మాట్లాడతా, ఉన్నదే మాట్లాడుతున్నా, లేనిదేమీ మాట్లాడట్లా నేను. నువ్వు బయటకు వచ్చి నా నియోజకవర్గం వచ్చి తొడలు కొట్టేస్తున్నావు, నా గురించి మాట్లాడుతున్నావు. అసలు నువ్వు నా స్థాయిని పెంచడం కాదు, అనవసరంగా ఇప్పుడు నేను మాట్లాడి నీ స్థాయిని పెంచుతున్నానేమో. ఎందుకంటే మంత్రి చేసిన నీకే నీ పార్టీలో స్థానం లేదు, స్థాయి లేదు. నువ్వు స్థాయిల గురించి నా గురించి మాట్లాడుతున్నావు. ఇది పరిస్థితి. అంటే ఓవరాల్గా చెప్పాలంటే మా నోటి పరిస్థితి ఏంటంటే, ఇప్పటికీ మళ్ళీ చెప్పాను, ఫోటోలకు పోజులు ఇస్తాడు, లేకపోతే ఏదో రీల్స్ తయారు చేసుకోవటం, ఇలాంటివి తప్పించి ఈ 2.5 సంవత్సరాల కాలంలో నువ్వు తీసుకొచ్చిన ఒక ప్రతిష్టాత్మకమైన కంపెనీ గురించి ఒక్కటి చెప్పగలవా? ఒక్క కంపెనీ గురించి కూడా నువ్వు మాట్లాడలేవు. నువ్వు వచ్చి మాట్లాడుతున్నావు. ఈసారి నుంచి నియోజకవర్గాలకు వచ్చామా, ఫంక్షన్లు చూసుకున్నామా, ఫోటోలు దిగామా, ఓ 2 మెతుకులు వేస్తే తిన్నామా, బయటకు వచ్చామా, అలాగే ఉండాలి. అలా కాకుండా మైక్ ఇచ్చారు కదా, ఎవడు పడితే వాడి మీద నోటుకు వచ్చినట్టు మాట్లాడతాను, పరిగెట్టిస్తానని మాట్లాడతాను, అలా అన్నావు అనుకో, నీ పరిస్థితి ఏంటో చెప్పనా? ఒక్క నిమిషం. ఎవడో తెలుసా? ఈసారి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఏమైంది? గుడ్డు పగిలింది. ఈసారి కూడా అదే జరిగింది. ఇష్టానుసారంగా నోటుకు వచ్చినట్టు మాట్లాడతాము, నోటుకు వచ్చినట్టు ఏది పడితే అది వాగుతామంటే గుడ్డు పగిలిద్ది ఒక్కొక్కరికి. మాతో పెట్టుకోకండి. ఇంత దరిద్రం అంటే, అరే ఋషికొండ ఎందుకు అలా చేశారంటే, ఋషికొండకిను జూబ్లీ హిల్స్ కొండకి కూడా మాట్లాడతాడు, ముడిపెట్టి మాట్లాడతాడు. ఇలాంటి వాళ్ళు కూడా మంత్రులు అయిపోయి మా దగ్గరకు వచ్చి పరిగెట్టించుకొడతాం, రెడీగా ఉన్నాం మరి పరిగెట్టించుకొని కొట్టించుకోవడానికి. నువ్వు వచ్చి మాట్లాడితే మంత్రివి, మంత్రి స్థాయిలో ఈ 2 నెలలైనా కాపాడుకొని మాట్లాడితే అందరికీ మంచిది. లేదు నా స్థాయి దిగజార్చుకొని మాట్లాడతానంటే కనుక మేము ఒక్క స్టెప్ దిగితే నీ పరిస్థితి ఏమవుతుందో అర్థం చేసుకోవచ్చు సార్. అంటే బాగా తేలిగ్గా ఉన్న పరిగెట్టించుకోవడం. నువ్వు ఎవడో ఒక మహిళని, ఒక దళిత మహిళని నా గురించి నువ్వు నా నియోజకవర్గానికి వచ్చి అక్కడ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నా నన్ను పరిగెట్టించుకొడతానని మాట్లాడేవంటే నీ తాలూకా అదే మెదడు కూడా ఏమైందంటే ఈ మధ్యలో ఆయనకి కోడిగుడ్డు సైజులోకి వచ్చి మోకాళ్ళ నుంచి అరికాళ్ళు జారిపోయింది. మా నోడు మళ్ళీ మాట్లాడతాడు, పెడత ముఖం వేసుకొని ఏదో అంటారు కదా, మిడత ముఖం వేసుకొని పెడతలు పట్టుకొని తీసుకొస్తుంటాడు. ఆ పెడతలోనంటే మళ్ళీ అంటే పప్పన్నం ఏదో పెట్టుకొని వచ్చి ఉంటాడు. అరే నువ్వు అసలు అర్థం కాదు ఏంటంటే, ముద్దపప్పుకి తక్కువ, గన్నేరు పప్పుకి ఎక్కువ. నువ్వు కూడా మాట్లాడుతున్నావు మా గురించి. ఈసారి కనుక చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ, లోకేష్ గారి గురించి కానీ, మా గురించి కానీ, మా ఎమ్మెల్యేల గురించి కానీ నోటుకు వచ్చినట్టు మాట్లాడితే ఈసారి పర్యవేక్షణాలు గుడ్డు పగలటం అవి ఇవి కాదు, ఈసారి డైరెక్ట్ అటాక్.